Next, 88 question. It is also true or false? Staining is not needed to observe nucleus and organelles clearly. స్టెయినింగ్ అంటే ఏంటిది? ఉన్న కణాన్ని మనము స్పష్టంగా చూడడం కోసము దానికి కొంచెం రంగు వేస్తాం. ఆ కణం కోసం ఆ కణానికి రంగును అద్దడం జరుగుతుంది. అట్లా రంగును అద్ది అబ్జర్వ్ చేయడాన్ని స్టెయినింగ్ అంటారు. సో ఆర్గానెల్స్, న్యూక్లియస్ అండ్ ఆర్గానెల్స్ని చూడడం కోసము మనం రంగు వాడతామా వాడమా? వాడతాము. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 89 question. Which scientist used cork in his experiment to discover cells? సెల్ని కనుగోవడం కోసము కార్క్ని యూజ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి కార్క్ లోపల అన్నీ కూడా ఇట్లా చిన్న గదుల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి, నిర్మాణాలు నేను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. ఎవరు చెప్పినారా? రాబర్ట్ హుక్. క్వశ్చన్ నెంబర్ 90. వాట్ ఈజ్ స్లైడ్ ఇన్ మైక్రోస్కోప్ అబ్జర్వేషన్స్? వాట్ ఈజ్ స్లైడ్ ఇన్ మైక్రోస్కోప్ అబ్జర్వేషన్స్? మైక్రోస్కోప్ ప్రయోగాలలో అబ్జర్వేషన్స్లో స్లైడ్ అంటే ఏమిటి? స్లైడ్ అని దేన్ని అంటాము? ఏంటట? ఏ గ్లాస్ ప్లేట్ ఆన్ విచ్ స్పెసిమెన్ ఈజ్ ప్లేస్డ్ ఫర్ అబ్జర్వేషన్. సో మనము పరిశీలించాల్సిన పదార్థం ఏదైతే ఉందో ఒక గాజు పలక మీద పెట్టి ఉంచితే ఈ మొత్తం దాన్ని ఏమంటారు? మనము స్లైడ్ అని అనడం జరుగుతుంది. స్పెసిమెన్ అంటారు లేదా స్లైడ్ అని అనడము జరుగుతుంది. ఏదైతే మనము అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఒక గ్లాస్ పలక పైన పెట్టి దానికి కొంచెం వాటర్ డ్రాప్ను కానీ లేదా గ్లిజరిన్ని కానీ యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం. సో దీన్ని ఏమంటారు? ఈ అమరిక మొత్తాన్ని ఏమంటారు? స్లైడ్ అని అనడం జరుగుతుంది.